మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో డ్రగ్ రాకెట్ ముఠాను గుట్టుకు ఈగల్ టీం రట్టు చేసింది. కొంపల్లిలోని మల్లాడు రెస్టారెంట్ కేంద్రంగా ఈ డ్రగ్ దందా నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలోనే ఈ డ్రగ్ సప్లై జరుగుతుందని తేల్చారు. ప్రముఖ ఆసుపత్రికి చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్నకు కూడా డ్రగ్ సరఫరా చేసినట్లు తెలిపారు. ఏపీకి చెందిన ప్రసన్న ఇప్పటి వరకు 20 సార్లు డ్రగ్స్ కొన్నట్లు గుర్తించారు. అదేవిధంగా మరో 23 మంది వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్ సప్లై చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ దందాపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, డ్రగ్స్ కి సంబంధించి మరో రాకెట్ ను గుట్టురట్టు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి భాస్కర్? హైదరాబాద్ లో డ్రగ్ రాకెట్ గుట్టును రద్దు చేశారు ఈగల్ టీం సంబంధించినటువంటి పోలీసులు. కోంపల్లిలోని పల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా కొనసాగుతున్నటువంటి దాన్ని గుర్తించి పల్నాడు రెస్టారెంట్ లో యజమానిగా ఉన్నటువంటి సూర్య డ్రగ్ సరఫరాలో కీలక పాత్ర వహిస్తున్నట్టుగా గుర్తించారు. ప్రముఖ ఆసుపత్రిలోని కార్డియాలజీ డాక్టర్ ప్రసన్నకు కూడా గత కొన్ని రోజులుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. భీమవరం చెందినటువంటి డాక్టర్ ప్రసన్న ఇప్పటి వరకు 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేయడమే కాకుండా ఆమె కన్జ్యూమ్ చేస్తూ మిగతా వాళ్ళకి సప్లై చేస్తున్నట్టుగా గుర్తించారు. సూర్య ఫ్రెండ్స్ హర్ష ద్వారా డాక్టర్ ప్రసన్నకు డ్రగ్స్ కొనుగోలు చేయడం అనేటువంటి కూడా గుర్తించారు. 23 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా సూర్య ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా గుర్తించారు. హైదరాబాద్ చాలా డ్రగ్ పబ్బులకు కూడా వెళ్లి డ్రగ్ పార్టీలు ఇచ్చినట్టుగా గుర్తించారు. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నటువంటి యాజమాన్యాలతో కుమ్మకైనటువంటి కొత్త రకం పంటాన్ని కూడా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రిజన్ పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్ తో పాటు వాక్కూర పబ్, బ్రాడ్వే పబ్బుల్లో పార్టీలు ఇచ్చినట్టుగా గుర్తించారు. వాక్కూర్ పబ్, బ్రాడ్వే పబ్, బ్రాడ్వే యజమానుల పైన ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు పోలీసులు. క్వాక్ రాజశేఖర్, కోరా పబ్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్వే ఉన్న రోహిత్ మాదిశెట్టిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు పబ్ యజమానులతో కలిసి పార్టీలు నిర్వహిస్తున్నట్టు కూడా పేర్కొన్న సూర్య ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా బయటకు వచ్చింది. ములుగులోని ఒక రిసార్ట్స్ లో పెన్షన్ పిలిచి అక్కడ పార్టీలు ఇచ్చినట్టుగా కూడా గుర్తించారు. కోంపల్లిలో డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా సమాచారం రావడంతో అక్కడ దాడి చేశారు పోలీసులు. ఢిల్లీ ఇస్తున్నటువంటి మహిళలు చెప్పుల చాటుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. లేడీస్ చెప్పుల్లో హై హీల్స్ వేసుకొని ఆ లోపల ఒక హోల్ చేసి ఆ హోల్స్ ద్వారా డ్రగ్స్ పెట్టి సూర్యకు పార్సల్ చేసేటువంటిది గుర్తించారు. నైజీరియన్స్ ద్వారా ఈ డ్రగ్స్ సూర్య కొనుగోలు చేశారు. ఢిల్లీకి చెందిన నిక్కీ, జబీ నైజీరియన్ కలిసి సూర్యకు డ్రగ్స్ పరిస్థితున్నట్టుగా కూడా గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ తో పాటు యజమాని సూర్య, అతని మిత్రుడు హర్షాలను అరెస్ట్ చేసినటువంటి ఈగల్ టీం విచారణ కొనసాగిస్తోంది. ఇంకా హైదరాబాద్ లో చాలా చోట్ల ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది. విచారణ తర్వాత ఇంకా ఎంతమంది దీంట్లో అరెస్ట్ అవుతారో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. భాస్కర్, చెప్పండి, పోలీసులు డ్రగ్స్ నిర్మూలించడానికి ఎప్పటికప్పుడు పకడ్బందీగా చర్యలు తీసుకుంటూనే ఉంటుంటారు. అయినా కూడా ఇలాంటి సంఘటనలు అవడానికి కారణం ఏంటంటారు భాస్కర్? హైదరాబాద్ లో గత 2 సంవత్సరాలుగా విచ్చలవిడిగా డ్రగ్స్ సంబంధించినటువంటి భూతం బయటకు వచ్చింది. పోలీసులు అప్పుడప్పుడు ఇట్లాంటి జరుగుతున్నప్పటికీ వాటిని తూతూ మంత్రంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పటికీ వీటి మూలాలను కనుక్కొని దీంట్లో వారిని కట్టడి చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. ప్రస్తుతం ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎట్లా తీసుకొస్తున్నారు, పబ్బుల్లో ఈ వాడకం జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ములుగులో మారుమూల గ్రామంలో రిసార్ట్స్ లో తీసుకెళ్లి అక్కడ వరకు వెళ్ళారంటే పోలీసులు దీన్ని గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఇట్లాంటి వాటిపైన ప్రత్యేక నిఘాను పెట్టి, ఎందుకంటే దీనికోసం ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేశారు. డ్రగ్స్ యాంటీ నార్కోటిక్ డ్రగ్ కొత్త సంస్థలు కూడా గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేశారు. అవి యాక్టివ్ గా పనిచేయకపోవడం వలన ఇట్లాంటివి జరుగుతున్నాయనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా ఇటువంటి వాటిపైన క్షుణ్ణంగా నిఘా పెడితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఆపే అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.